ప్రకాశం జిల్లా అద్దంకిలో మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. యూనియన్ కార్యదర్శి ఉసురుపాటి శ్యామిల్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్రకు వినతి పత్రం సమర్పించారు. కనీస వేతనం అమలు చేయాలి, 12వ పీఆర్సీని అమలు చేయాలి, 12వ పీఆర్సీని అమలు చేయాలి, 12వ పీఆర్సీ. ఆబ్కాస్లో చేర్చాలి డైలీస్ కార్మికులను, చేర్చాలి ఆబ్కాస్లో డైలీస్ కార్మికులను, చేర్చాలి ఆబ్కాస్ కార్మికులను, డైలీస్ కార్మికులను. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, ఇవ్వాలి పెండింగ్ వేతనాలను, ఇవ్వాలి పెండింగ్ వేతనాలను, ఇవ్వాలి. సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర యూనియన్ నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 123, 126 మున్సిపాలిటీలు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున అద్దంకి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. మాకు మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ వయసు 60 నుంచి 62 వయో పరిమితి పెంచాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. అలాగే సమ్మెకాలపు వేతనాలు, ఇంజనీర్ కార్మికులకి ఇచ్చినటువంటి సమ్మెకాలపు వేతనాలు చెల్లించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 12వ పీఆర్సీ అమలు చేసి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అలాగే లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేయడం జరుగుతుంది.